కావాలి కదా, ఆ దారమే ఈ దారం. గురుగారు నమస్తే. నమస్కారం, చెప్పండి. అసలు మణిదీపేశ్వరి అమ్మవారు ఉన్నారా లేరా అనేది ఒక ఫస్ట్ డౌట్ అందరికి. అసలు మణిదీపేశ్వరి అమ్మవారు భూ ప్రపంచంలో లేరమ్మా. మొత్తము కింద 7 లోకాలు, పైన 7 లోకాలు తల్లి. ఈ 14 లోకాలని ఏలడానికని అమ్మ 14వ లోకం పైన ఉంటుంది. అంటే ఆమె లోకము భువనేశ్వరి లోకం. ఓకే. అంటే భువనేశ్వరి లోకం అనే ఒక స్థానాన్ని మహాముఖంటి అంటే దేవాది దేవుడు ఆయన నిర్ణయించబడిన ఒక ప్రదేశం మణి ద్వీపేశ్వరం. అంటే మణి అంటే ఏంటిది, ద్వీపం అంటే ఏమిటో ప్రజలకు వివరించి ఉంచాం. ఇప్పుడు అమ్మ 14వ లోకం పైన ఉన్న అమ్మని పురాణాలలో ఆమెని భక్తిగా కొలవడం అంటే వర్ణించడము, వివరించడము, ఆమె కథలు చెప్పుకొని వినడం లాంటివి చేయాలి. కానీ ఎక్కడ ఒక గుడి లేదమ్మా. అసలు ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేని వింత మీరు అన్నట్టుగానే నిజామాబాద్ లో ఉంది. ఆ వింత తీసుకొచ్చి ప్రజలందరినీ పిచ్చోళ్ళని చేయడానికి మొదలైంది వ్యవహారం. ఓకే గురుగారు, అసలు క్షేత్రానికి గోత్రానికి తేడాలేంటి? ఇప్పుడు క్షేత్రం ఏంటంటమ్మా, సహజ సిద్ధమైనది ఏంటంటే ఒక క్షేత్రం అంటే ఋషులు పరిపాలించబడిన ప్రాంతం, మునీశ్వరులు తపస్సు చేసిన ప్రాంతం. ఆ ప్రాంతంలో దేవతలు తన్మయముతో తనువు అంటే వాళ్ళు అక్కడ నడిచి వాళ్ళు ఎంతో తనువు అంటే ఏంటంటమ్మా బాగా గమనించాలి, మనస్సుతో సంబంధించినది. అంటే ఒక గొప్ప భక్తుడు, ఒక భక్త సాధువుడు చాలా గొప్పగా ఒక గుడిని నిర్మించి ప్రజల శ్రేయస్సు కోసము చేసిన పనిని దానిని ప్రజలందరూ రాను 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 ఒక పుణ్యక్షేత్రంగా దాన్ని తీర్చిదిద్ది మా లోక కళ్యాణం కోసం పలానా యుగములో పలానా సాధువులు, పలానా గురువులు, పలానా ఋషులు కట్టారు అని అన్న ఒక గుడిని క్షేత్రము అని అంటారు. అంటే ఈ క్షేత్రంలో యావత్ ప్రపంచం మొత్తం రాగలుగుతుంది. అంటే క్షేత్రం కూడా అమ్మా ఋషులు పరంపరతో ఉన్న వ్యక్తులు మాత్రమే కట్టగలరు. అంటే అనుభవజ్ఞులు మాత్రమే క్షేత్ర స్థాయికి సంబంధించిన విషయాలలో అవగాహన ఉంటుంది. గోత్రం అంటేనేమో మనము పాల సముద్రం అంటే ఇప్పుడు ఏదైతమ్మా అమృతం గురించి జరిగిన సాగర మదనంలో దేవతలు మరియు అసురుల మధ్యలో జరిగిన భీకర యుద్ధంలో మొదట విషం వచ్చింది. అంటే దాన్ని ఆలాహాలం అని అంటారు. ఆలాహాలం వచ్చిన తర్వాత చాలా మంది దేవాది దేవతలు భయపడిపోయి అక్కడ రాక్షసులు పారిపోయిన తర్వాత అందరు వచ్చి తండ్రిని శివుడిని వేడుకొనగా తండ్రి వచ్చి ఆ ఆలాహాలాన్ని ఒకసారిగా గొంతులో దాచుకుంటాడు. అంటే మనం చూసే గొంతులో అంటే అలా గొంతులో పెట్టుకున్నప్పుడు మిగతా దేవాది దేవతలందరూ అమృతం వచ్చే గడియలో తండ్రి అక్కడ ఉన్న విషయాన్ని తీసేయగానే, విషాన్ని మింగగానే మొట్టమొదట వచ్చిన ఆవుని మనము గోత్రము అంటాము. అంటే గోత్రం అంటే ఏంటంటమ్మా మొదట పంచావులు అంటే 5 ఆవులు రావడం చేత ఆ 5 ఆవులు ఋషులు వేద పండితులు అప్పట్లో ఉన్న బ్రహ్మణాధిపతులందరూ వాటిని చూసి ఈ యొక్క మొట్టమొదట అమృతము కంటే ముందు ఒక గోవు రావడం చేత ఆ గోవుని మనం అందరము ఎంతో పూజ్య ఎంతో గౌరవంగా పూజించవలెను. అమృతము కంటే విలువైన స్థానాన్ని ఒక గోవు అంటే గోత్రం అని అంటే గుర్తుపెట్టుకోమ్మా. గో అంటేనేమో గోవు తల్లి, త్రమ్ అంటేనేమో త్రమ్ అంటే గోత్రం అంటేనేమో ఒక దగ్గర మనుషులందరూ కూర్చున్న అంటే గ్యాదరింగ్ ఆఫ్ ది పీపుల్ అంటే ఒక గొట్టం అంటారు కదా, మా ఆవులన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా. గ్యాదర్డ్ పర్సనాలిటీస్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ కేంబ్రిడ్జ్ అంటే 10 మంది ఒక దగ్గర కూర్చుంటే ఇది గ్యాంగ్, గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ ని మనం గోత్రం అంటాం. త్రమ్ అంటే అదమ్మా గొట్టము, అది గొట్టము. గో అంటే గోవు, గోత్రంలో గొట్టము అని అంటేనేమో ఒక దగ్గరికి మనుషులు రావడాన్ని గోత్రము అని అన్నప్పుడు అప్పట్లో ఎన్నో వచ్చాయి ఆవులు. ఐరావతం వచ్చింది, తర్వాత తెల్లటి గుర్రం వచ్చిందని చెప్తూ ఉంటాం, మన దగ్గర రెక్కల గుర్రం వచ్చిందని అంటారు. తులసి మాత వచ్చింది, ఆ తర్వాత పంచతంత్రం వచ్చింది, మన ఏమంటారు ధన్వంతరి మాత వచ్చింది బయటికి అని అంటారు, ఆయుర్వేదిక సంబంధించి. కాబట్టి ఆ గోత్రాన్ని ఒక వంశం, ఆ వంశంలో ఉన్న ఒక వ్యక్తులు వాళ్ళు 188 వర్గాలుగా విభజించబడి బ్రాహ్మణ సంఘాలు ఈ గోత్రాన్ని వాళ్ళ యొక్క పేరుకు ముందు పెట్టుకొని మేము ఫలానా గురువుల యొక్క శిష్యులము, మేము ఫలానా యొక్క దేవుడిని కొలుస్తున్నామని చెప్పడం చేత రాను 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 గోత్రనామాలకి
విలువ ఇలా వచ్చింది. గోత్రం పుట్టింది ఎక్కడ తెలుసా అమ్మ? అమృతం పుట్టేటప్పుడు పుట్టింది. కాబట్టి ఆ అమృతాన్ని చూసిన ఆ పేద బ్రాహ్మణులు కానీ ఆ దేవీ దేవతలని ప్రత్యక్షంగా అప్పట్లో ఉన్న ఋషులు మునులు ఎవరైతే ఆ స్థితిగతులని కన్నులారా చూశారో ఆ వారసత్వాన్ని పొడిగిస్తూ ఆ వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న వాళ్ళనే మనము గోత్రము అని అంటాము. అంటే వంశ ఆలోచన, వంశ అభివృద్ధి, వంశానికి ముందు ఉన్న అంశ. అంటే మన గురువులు చాలా ముఖ్యమైన వాళ్ళు. మనము పెద్ద 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 ఇప్పుడు ఉన్నావు తల్లి, మీ తాతలో ముత్తాతలో ఎవరో ఒక దేవుడిని కొలువడమా, లేకపోతే ప్రత్యక్షంగా దేవుడితో మాట్లాడటమా, లేకపోతే భక్తితో ఉన్న వాళ్ళ ద్వారా మీ తాత పేరు ఉదాహరణకి, అంటే ఉదాహరణ సత్య హరిశ్చంద్రుడు అనుకుందాం తల్లి. నీవు హరిశ్చంద్ర గోత్రానికి సంబంధించిన యాంకరమ్మ అవుతావమ్మా. అంటే మీరు ఈ గురువులు ఎవరు? సత్య హరిశ్చంద్రులు. కాబట్టి సత్య హరిశ్చంద్రుల వారసులు మీరు, కాబట్టి గోత్రం అలా వస్తుంది. అంతేగాని బుక్కులలో చూసి లేకపోతే సడన్ గా లేని లోకాన్ని సృష్టించేసేసి గోత్రం రాదమ్మా. గోత్రం చాలా బలమైనది. నేను గోత్రం గురించి అని ఎవరు ఈ గోత్రనామాలు తీసి పెట్టారు అని నేను గతంలో చెప్పాను. గోత్రాలకి అధిపతులు సప్త ఋషులు తల్లి. 7 ఋషుల వల్ల గోత్రాలు వచ్చాయి మనకి. ఆ ఋషుల గురించి నేను చాలా ఛానల్లో ఒకసారి చెప్పాను. మరో సమయం ఉన్నప్పుడు గోత్రం అనేది చాలా మంచి విశేషం ఉన్న టాపిక్. ఒకరోజు కూర్చొని ప్రజల అవగాహన తీసుకొద్దామమ్మా. ఓకే గురుగారు, అసలు ఈ మణిదీపేశ్వరి అంటే అసలు మీనింగ్ ఏంటి? మణిదీపేశ్వరి అంటే చూడమ్మా, మణి అని అనేసరికి మణిమాణిక్యాలు, ఇదంతా సంస్కృత వర్డ్. ఒకప్పుడు మనకు తెలుగు కంటే ముందు, ఈ రాజ్య భాషల కంటే ముందు మన దగ్గర సంస్కృతమే ఉండేది. కాబట్టి సంస్కృతం అని అంటే మన సంస్కృతిని యావత్ ప్రపంచానికి తెలియజేసిన ఒక భాష. సంస్కృతంలో తీసుకుంటే మణి అంటే ఏంటంటమ్మా, మాణిక్యాలు, తర్వాత వజ్ర వైడూర్యాలు, తర్వాత రత్నాభరణాలు, తర్వాత విలువైన కంకణాలు, బంగారము, వెండి, ఇంకా కొన్ని వస్తువులని, ఏదైతే విలువతో కూడుకున్న ఒక ప్రాంతం ఉంటుందో అమ్మా, ఆ ప్రాంతాన్ని మణి అంటారు. అంటే మణి అని అంటే దట్ ఇస్ ప్లేస్ ఆఫ్ బ్యాంక్. అంటే అక్కడ కొన్ని లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, ఇంకా కోట్లు ఉండవచ్చు. ఆ ప్లేస్ మనం బ్యాంక్ అన్నట్టుగానే మణి అంటే. ద్వీపం అని అంటే ఏంటంటే అమ్మా, తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలని అంటే ద్వీపం అని అంటే అన్ని కోట్లు, అన్ని వజ్రవైడూర్యాలు కొలువై ఉన్న ప్రాంతాన్ని ద్వీపం అంటారు. ఇఫ్ ఇట్ టాక్స్ ఇన్ ఇంగ్లీష్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఐలాండ్. ఐలాండ్ అంటే తెలుగులో ఏందమ్మా, ద్వీపమే కదా. కాబట్టి ఆ విషయాలని మనము మణి ద్వీపం అంటారు. దీని అర్థం ఇది తల్లి, వెరీ సింపుల్ గా రాయబడినది మన దగ్గర. ఓకే. అండ్ గురువుగారు ఇంకోటి ఏంటంటే, అమ్మవారి గృహానికి వెళ్ళడానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి అసలు? ఇప్పుడు సహజంగా మంచి ప్రశ్న. చాలా మంది వేద బ్రాహ్మణులు, తర్వాత పండితులు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తూ వస్తున్నారు, బుర్రో మొత్తుకుంటున్నారు అందరు ఛానల్లో, వీడియోలలో. అసలు ఎందుకని 18 ద్వారాలకి పాస్పోర్ట్ కూడా అధిపతి అమ్మ. అంటే 18 ద్వారాలు కూడా ఎలా ఉంటాయంటే చూడండి అమ్మా, మణిమాణిక్యాలతో, అంటే వజ్ర వైడూర్య, బంగారు, పంచలోహ, తర్వాత వెదురు, తర్వాత మట్టి, వెండి, ఇనుము, మళ్ళీ రాగి, ఇత్తడి, పంచలోహాలు, ఇలా మొత్తం కంప్లీట్ గా 18 ద్వారాలు దాటిన తర్వాత సుధా నది ఉంటది తల్లి. సుధా నది వరకు అమ్మవారి యొక్క విశేష వివరణ. అంటే ఛానల్లో ఉన్నారు కాబట్టి మాట ఏం చెప్పాలంటే అమ్మ, ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది మొన్న, మీరు వెళ్ళి చూసొచ్చారా అక్కడికి అని మెసేజ్ పెట్టింది ఆవిడ. ఆవిడకి ఏం చెప్పాలంటే, ఆవిడ సుధా నది దాకా పోవడం అనేది చాలా పెద్ద విషయం, కానీ పుస్తకాలలో రాయబడి, పురాణాలలో రాయబడింది కాబట్టి పురాణాలు చదువుకుంటే మంచి తల్లి. ఈ అవగాహన లేని వాళ్ళు మెసేజ్లు పెడుతూ ఉంటారు అట్లా కొన్ని, అంటే ఇరిటేట్ పీపుల్ చేసే మెసేజ్లు. ద పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్, అంటే మామూలు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా. కాబట్టి ఏంటంటే 18 ద్వారాలు దాటిన తర్వాత అమ్మ భువనేశ్వరి లోకం వస్తుంది తల్లి. భువనేశ్వరి లోకంలో సుధా నది ఉంటదమ్మా. సుధా నది దాటిన తర్వాత అమ్మ చింతామణి గృహంలో కూర్చొని ఉంటుంది. చింతామణి అంటే ఏందో కూడా తెలియాలి మళ్ళీ, ఇదొక వ్యవహారం. చింతామణి అని అంటే అసలు మణిమాణిక్యాలతోని, వజ్ర వైడూర్యాలతోని అసలు కూర్చున్న ఆ తల్లిని చూస్తే సకల చింతలు, సకల ఆరోగ్యాలు, లేకపోతే ఇంకైనా పాప ప్రీతులు లేక పాప విమోచనాలు కలిగిన ఒక గృహములో నిశ్చింతగా కూర్చుంటుంది జగన్మాత. ఆ యొక్క గృహం పేరే చింతామణి. చింతామణి మణి అంటే మళ్ళీ వివరించాం. చింత అంటే ఏంది? ఇప్పుడు ఎవరికైనా ఉంటది కదా తల్లి, కోరికలో లేకపోతే ఇంకేదో ఉంటది కదా, ఇలాంటి అన్ని గెలిచి కూర్చున్న నా తల్లి చింతామణి గృహంలో కూర్చొని ఉంటుంది. ఎవరు? మణిదీపేశ్వరి స్వరూపం ఉంటుంది అక్కడ. ఆ అమ్మ అన్ని ద్వారాలు దాటి, సుధా నది దాటి, అమృతపు బండాగారాలు దాటిన ఆ ప్రాంతంలో చాలా చక్కగా కూర్చొని ఉన్నప్పుడు అక్కడ మహాముక్కంటి
ఇందాక మనము చాలా ఛానల్లో చూసినప్పుడు అసలు ఎందుకు ఎందుకు అన్న కామెంట్లు వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటమ్మా, తండ్రి ఉగ్రరుద్రుడై ఉంటాడు అక్కడ పరమశివుడు. తండ్రిని చూడాలన్నా కూడా ఆ సమయానికి దేవాది దేవతలు కూడా కొన్ని సందర్భాల్లో భయభ్రాంతులకు గురవుతారు. ఎర్రటి కన్నుల నుంచి ఇట్లా నిప్పులు చెరుగుతూ భార్యడు ఆయుధాలు పట్టుకొని తండ్రి అక్కడ ఉగ్రరుద్రుడై ఉంటాడు. ద్వారపాలకులు వచ్చేసి 8 అష్ట శివశక్తులు ఉంటారు తల్లి అక్కడ. వాళ్ళకు కూడా ఎర్రటి కన్నులు, కోపంతో ఉంటారు వాళ్ళందరూ, ఆగ్రహం మీద ఉంటారు అందరూ. ఎందుకంటే వజ్ర వైడూర్యాలలో మణిమాణిక్యాలలో తల్లి కూర్చున్నప్పుడు అన్ని చింతలన్నీ వదిలిపెట్టి ఏదైనా నియమాలు కోరికలు కోరమనండి అని అంటే, ఇప్పుడు చూడండి ఈవిడ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా మణిదీపేశ్వరి అమ్మ నీ గోడ మీద దింపేసిందమ్మా. అవును, వీళ్ళే పెయింటింగ్ వేసుకోరు. ఎలా ఉంటుంది చెప్పండి మా విశేషాలు చెప్పండి. ఓకే గురుగారు, ఈ మణిదీపేశ్వరి గురించి ఏ పురాణంలో రాసుంది, అసలు ఏ అధ్యాయంలో? మంచి ఆలోచన అమ్మా. అయితే దేవీ పురాణములో 3వ అధ్యాయంలో వివరించబడింది అమ్మవారి గురించి అమ్మా. ఓకే, ఇప్పుడు ఎందుకంటే దేవీ పురాణం అనేది కూడా చదవలేని ఓపిక లేదు మనుషులకి. దేవీ పురాణంలో యూట్యూబ్ లో గూగుల్లో కొట్టినా కూడా అమ్మవారి విషయాలు వివరణలు మనకు తెలుస్తాయమ్మా. ఓకే, అందులో ఉండి ప్రజలు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక సాధువో లేకపోతే ఇంకో గురువో లేకపోతే ఇంకొకరో ఏదో చెప్తున్నారని కాదు, ఈ పురాణాలని అనుకూలం చేసుకున్న తర్వాతనే చరిత్ర గొప్పతనం తెలుస్తుంది కదమ్మా. దేవుళ్ళని మనము ఊరికే ఆమె రాదు అని చెప్పట్లేము. ఎవరైతే మీరు అంటూ ఉన్నారో మణిదీపేశ్వరి స్వరూపం గురించి అని, ఇది వివరించబడిన చరిత్ర. ఆవిడ ఏమనుకుంది, ఈ చరిత్ర ఎవరికి తెలియదేమో అనుకున్నది, కానీ అందరికీ తెలిసిన చరిత్రలే కదమ్మా. ఆమె గురువులతోని సాధువులతోని ఆ గోరులతోని పెట్టుకుంటుంది ఆమె మాట్లాడే మాటలు కూడా. ఇంకా ఆవిడ ఇంకేమి పెట్టుకోలేదు. ఎందుకంటే గురువులే గాని సాధువులే గాని అఘోరాలే గాని ఆడపిల్లల పైన మేము చాలా చాలా భక్తి గౌరవంతో ఒక చక్కటి సౌభాగ్య తత్వంతో వాళ్ళు సకల సుఖాలను అనుభవించాలి అన్న ఆలోచనతోనే ఉన్నాం ఇప్పటికీ కూడా. ఎలాంటి అవాంఛనీయత, ఎలాంటి ఆ అమ్మ పైన అసాంఘికంగా ఇదని అదని చెయ్యాలని లేదు. చాలా మంది గురువు గారు వెళ్ళాలి, పోదాం పదండి, అందరం వస్తాము, 1000 మంది వస్తాము, 2000 మంది వస్తాము అని ఎందరో ఫోన్లు చేసి ఎన్నో చెప్తున్నా కూడా ఒక ఆడబిడ్డ మళ్ళీ ఇల్లు ఒక గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని కాపాడాలి. ఆవిడంతలో ఆవిడ తెలుసుకుంటే చాలా మంచిది. వచ్చి మనము చెడుగా ఆ అమ్మని మనం ఏదైనా చేసినా కూడా ఆవిడ కంటి నుంచి ఒక చిన్న బొట్టు, కన్నీటి బొట్టు కూడా నేనేం చేశాను అని పడ్డదా కూడా ఒక సాధువులోకి అవమానం. ఆవిడ తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవడమే కదా. మేము అసలైన చింతామణి గృహానికి సంబంధించిన నా తల్లి జగన్మాతని కోరి ఉంచాము. సంక్రాంతి వరకు సమయం అందుకే ఇచ్చాము కదమ్మా. ఓకే గురుగారు, అసలు అమ్మవారు కదులుతుందా? కదలేదు. అసలు అమ్మవారు ఎలా కదులుతుందమ్మా? ఇప్పుడు వచ్చిన విషయమే అది. భూటాన్ రాష్ట్రంలో దేశంలో బాలాజీ మాత ఎవరైతే ఉన్నారమ్మా, అమ్మ ఉగ్ర రూపంతో ఉండడం చేత ముఖంలో కనుబొమ్మలు అంటే కన్ను రెప్పలు, ఈ పెదాల దగ్గర కంటి బొమ్మలు అంటే కొన్ని కదిలిచ్చేది. ఇప్పుడు బాగా భక్తులు వచ్చారు అనుకో తల్లి, ఎవరన్నా కారణ జన్మలు, వాళ్ళని చూసి అమ్మ నవ్వుతుందంట. అంటే నవ్వినట్టు ఎవరికి కనబడుతుంది? మరి ఊర్లో వాళ్ళందరికీ కనబడదు. ఇప్పుడు ఒక కారణ జన్మరాలు మీరే ఉంటే మీకే కనబడుతుంది, ఎందుకంటే మీరంటే ఇష్టం. ఓకే, అందరికి నవ్వుతే మరి ఆవిడ విలువట్టదా? ఇది వచ్చిన విషయమే అది. మళ్ళీ తండ్రి మహాముక్కంటి సౌరాష్ట్ర అంటే గుజరాత్ లో ఉన్న సోమనాథేశ్వర శివలింగము భూమండలం మీద మొట్టమొదట పడ్డ శివలింగం తల్లి అది. ఓకే, అక్కడ 1000 ఏండ్లది ఒక చెట్టు ఉంటదమ్మా. ఆ చెట్టు భూమికి అనుసంధానం లేకుండా ఇంకా పెరుగుతుంది, అట్లా గాల్లో వేలాడుతుంటది ఆ చెట్టు. మీరు యూట్యూబ్ లో కొట్టుకోవచ్చు. అలాంటి కొన్ని శక్తులతో కూడుకున్న ఆ శివలింగం కూడా కదులుతుందని పురోహితులు, కొందరు కారణ జన్ములు భక్తులు, సాధువులు, అఘోరాలు వెళ్ళినప్పుడు వాళ్ళకి కనబడిన కొన్ని సంఘటనలని మనకు వివరించి చెప్పారు తల్లి. ఇది కూడా రాయబడినాయి మన దగ్గర. ఎందుకంటే అంత సులభంగా దేవుళ్ళ విషయాలు మనము అవలీలగా ఏది పడితే అది చేసేస్తాము, లేకపోతే ఎవరు అడుగుతారు మమ్మల్ని, మేము ఏమైనా చేయగలుగుతాము, ఇక ఎవరికి ఎవరు అని అనుకోవడమే పొరపాటు. దేవతలను అవహేళన చేస్తుంటే ఈ రోజు డబ్బులు వస్తాయేమో, ఈ రోజు పేరు వస్తుందేమో, కానీ తరతరాలకు కొట్టే దెబ్బ ఎలా ఉంటదంటే అమ్మా, మనం కోలుకోవడానికి ఎందుకు ఈ బతుకు అనుకుంటాము, అలాంటి సమయం వస్తుందమ్మా మళ్ళీ. ఓకే,
పాపానికి ఎప్పుడు కూడా లోను కాకూడదు, దేవతలు నిర్ణయించారు, ఆ నిర్ణయాన్ని మనం గౌరవించాలి. సాధువులే గాని, ఇంతకు ముందుకున్న ఋషువులే గాని ఇవన్నీ రాసి ఎందుకు ఉంటారంటమ్మా? లోక శ్రేయస్సు కోసం రాసి పెట్టారమ్మా. అది వదిలిపెట్టేసేసి నీ సొంత నిర్ణయాలు తీసుకుంటానంటే పంచభూతాలు ఏం కావాలమ్మా? అసలు విగ్రహాలని చాలా బలంగా ఉంటాయి. చెప్పండి అమ్మా. అసలు ఈ విగ్రహాలని ఎందుకు పెట్టాలి అనే ఒక క్వశ్చన్ రైజ్ అయితే మీరు ఏం చెప్తారు గురువు గారు? ఇప్పుడు విగ్రహాలని పెట్టాలి అన్న విషయంలో అమ్మా, మన దగ్గర ఏముందంటే అమ్మా, అసలు విగ్రహాల ప్రతిష్టాపన ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లో మొదటి స్థానంలో రావణాసురుడిని మాట్లాడితే, రావణాసురుడు భీకరమైన భక్తి. ఆ భక్తితో తండ్రి ఏం చేస్తాడంటే, ఆత్మలింగము, తండ్రి ఆత్మలని సృష్టిస్తున్న మీరు ఆత్మలింగములో ఉన్న ఆ ఆత్మలని ఇకపైన మేము శాసిస్తామని, లేదా ఇకపైన మేము సృష్టిస్తామనో, మీరు మాతోనే ఉండాలి అన్న ఒక స్వార్థపూరితమైన కోరిక కోరినప్పుడు, తండ్రి ఆత్మలింగంలో నేను కొలువై ఉంటాను రావణ, కానీ ఆ ఆత్మలింగాన్ని చాలా పవిత్రముగా చూసుకోవాలి అని అన్నప్పుడు, ఆ ఆత్మలింగాన్ని తండ్రి ఏం చేస్తాడంటే ఎక్కడ కింద పెట్టకూడదు అని అంటే, రావణాసుడు ఏం చేస్తాడు, సంధ్యా సమయాన్న స్నానాలు ఆచరించాలని వినాయకుడు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల అక్కడ పెట్టేస్తాడు శివలింగాన్ని ఒక దగ్గర, నది దగ్గర. పెట్టినప్పుడు ఆ రాయి అక్కడే కంప్లీట్ గా స్థాపితం అయిపోయి శివలింగం పెద్దగా పెరిగిపోతుంది అమ్మా. ఆత్మలింగం అంటే మన దగ్గర రాయిని ఎందుకు పూజించాలి అన్న దాంట్లో ఈ రాయికి రావణాసుడు విషయం ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, ఈ రాయి పుట్టు పూర్వతరాల కారకులు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే గ్రహశకలాల శక్తులు ఏవైతే ఉంటాయో అమ్మా, భూమండలం మీద కొన్ని మైక్రో టన్స్ ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. అంటే అండర్ ది ఎర్త్, అంటే భూమి కింద అంటున్నాను నేను. అయితే ఆ ఎలక్ట్రానిక్ వైబ్రేషన్స్ ఉండడం చేత మనము ఏదైనా పంట పొలాలే కానీ, ఏదైనా చెట్లే కానీ, పండ్లు పలహారాలు తింటున్నప్పుడు భూమిలో ఒక నిక్షిప్తమైన శక్తి చాలా అవసరం తల్లి. ఆ శక్తి మన దగ్గర పిడుగు రూపాన భూమండలంలో పడుతుంటది అప్పుడప్పుడు. అయితే అంటే ఈ ఎగ్జాంపుల్ ఎలా తీసుకొచ్చాడమ్మా, ట్రాన్స్ఫారం నుంచి నువ్వు కరెంట్ తీసుకోవు చూడమ్మా. ట్రాన్స్ఫారం దగ్గర అయితే లైట్ పెట్టి ఛార్జింగ్ పెట్టుకోగా మనం ఏం చేస్తామంటే దాన్ని కొన్ని పోల్స్ కి, కరెంట్ పోల్స్ కనెక్ట్ చేసి దాని నుంచి ఏం చేస్తాం, వైర్ కనెక్షన్ ఇంటికి ఇచ్చి దానికి ఒక వైర్ పెట్టుకొని ఆ వైర్ నుంచి మనం అన్నిటి నీట్ గా వెలుగు ఎంత వోల్టేజ్ లైట్ అవసరం ఉన్నదో అంతే వాడతాం, మళ్ళీ బంద్ చేస్తాం కదా. అలా విగ్రహాలని భూమికి పెట్టడం వల్ల ఏమవుతుందంటమ్మా, గ్రహశకలాల శక్తి ఈ విగ్రహ రూపంలోకి కింద భూమి నుంచి రాయికి రాయి అనుసంధానం అయ్యి ఆ శక్తి ఒక విగ్రహానికి వచ్చినప్పుడు అమ్మా, ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు చేసినప్పుడు ప్రమద గణాల శక్తులని అనంటే ఈ 9 గ్రహాలు ఉంటాయి తల్లి. ఈ గ్రహాలన్నిటికీ ఉదాహరణకి నువ్వు అన్న ఒక శక్తి దుర్గామాతని తీసుకున్నాం అనుకో అమ్మ, ఆ దుర్గామాతని ఏం చేస్తారంటే అమ్మకి నవగ్రహాల పూజ చేస్తుంటారు. నవగ్రహాల పూజ ఎలా చేస్తారు, మళ్ళీ పురోహితులు కూర్చొని 9 గ్రహాలను కొబ్బరికాయ కలశాలు పెట్టి కొన్ని ధూపదీప నైవేద్య కార్యక్రమాలకు సంబంధించి ప్రసాదాలన్నీ పెట్టి చేసినప్పుడు పైన పంచభూతాల నుంచి నవగ్రహాలు అంటే పైన 9 గ్రహాల నుంచి శక్తి ఈ యొక్క విగ్రహానికి మనం ఇస్తున్నాం. ఇట్ ఈస్ లైక్ ఏ సోలార్ కనెక్షన్. అంటే మనం ఎట్లిస్తే ఇప్పుడు నీది ఒక సిమ్ కార్డు ఉంటుంది తల్లి, ఆ సిమ్ కార్డు నెంబరు నువ్వు సౌమ్యకే కలవాలి అని అంటే ఈమెకు ఒక డిజిట్ నెంబర్ ఇచ్చడం చేత ఎక్కడి నుంచైనా చేయగలుగుతాం. కాబట్టి అలా ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు కొన్ని కార్యక్రమాలని మనము భూమికి అనుసంధానం చేసినప్పుడు భూమిలో నుంచి వచ్చిన శక్తి ఆ విగ్రహాన్ని ఒక రూపాన్ని ఇచ్చడం చేత, కొన్ని పూజ నియమ నిబంధనలని మనం చేయడం చేత అప్పుడు వేద మంత్రాలను విన్న తర్వాత ఆ విగ్రహంలోకి కొన్ని శక్తులు వస్తాయి. ఆ విగ్రహాన్ని మనం పూజించినప్పుడు, ఆ విగ్రహాన్ని మనము తగిలినప్పుడు, లేదా ఆ గుడి ప్రాంతంలో మనం కూర్చున్నప్పుడు ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఎలక్ట్రో వైబ్రేషన్ ఇన్ ఏ పాజిటివ్ వే. మన శరీరానికి ఒక ఆధ్యాత్మికంగా, ఒక ప్రశాంతతంగా, ఒక మైక్రో టన్స్ అంటే అమ్మవారు కావాల్సిన ఎనర్జీ నీకు ఇస్తుంది అన్నమాట. దానికి పూర్వం ఏం చేసేవాళ్ళంటే అమ్మ, అమ్మవారిని ముట్టుకునే కార్యక్రమమే కానీ అమ్మవారిని అందరూ తగలకూడదు అని చెప్పేసి ఆ శక్తిని ఏం చేసేయాలంటే వచ్చి గజస్తంభంలో పెట్టిరమ్మా. గుడి బయట ఉంటది. టెంపుల్ దగ్గర ఎందుకు పెడతారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆమె కట్టింది కానీ పెట్టలేదు ఆమె కూడా. అవును తల్లి. ఇప్పుడు గజస్తంభం అంటే గజ అంటే ఏంటంటే బరువు. దాంట్లో కొన్ని ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 ఫీట్ల గజస్తంభం పెడితే అమ్మా 5 ఫీట్లు భూమిలో కూడా పోతుంది. ఆ భూమిలో కూడా పోయినప్పుడు ఏం చేస్తారంటమ్మా, యంత్ర తంత్ర మంత్ర శక్తులని, అంటే యంత్రం అంటేనమ్మా యంత్రాలతో చేసిన బంగారము, నవరత్నాలు, పంచలోహాలు, వెండితో, ఇనుముతో చేసిన కొన్ని యంత్రాలని భూమిలో ఒకటి ప్రతిష్ఠిస్తారు. తర్వాత మంత్రాలు అంటే మంత్రాలు చదువుతారు.
ఆ మంత్రాలు చదివినప్పుడు ఏంటంటమ్మా వేద సాక్ష్యం అంటారు దాన్ని, వేద సాక్షిగా జరిగే మంత్రాలు. తర్వాత తంత్రాలు అంటమ్మా మనసు ద్వారా చేసే మంత్రాలు. యంత్రము తంత్రము మంత్రము అవసరమైన దగ్గర ఈ యంత్రాలు ఎందుకు పెడతారు? ఇప్పుడు దేవత విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా అమ్మా కొన్ని యంత్రాలు పెడతారు అనమాట. ఇట్లా రాగి పళ్ళ్యాలు, బంగారపు పళ్ళ్యాలు, వెండి పళ్ళ్యాలు, ఇట్లా కొన్ని పళ్ళ్యాలని అక్షర ముఖాలు చేసి కొన్ని వేద మంత్రాలను దాని మీద ముద్రించి పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటమ్మా, ఇదైతే ఉక్కు నేను చెప్పాను కదా పిడుగు పడుతుంది చేస్తుంది అని అన్నాను కదండి, ఇదంతా ఏం చేస్తుంది అంటే ఇది గ్రాస్పిక్ పవర్, ఆకర్షణ శక్తి ఆ శిల్పానికి వస్తుంది. ఆకర్షణ భూమి నుంచి అయస్కాంతం లాగా పనిచేసి ఆ శక్తులని మనం ముట్టుకున్నప్పుడు జరిగే ఆధ్యాత్మికమైన బరువు. గజస్తంభం ఎందుకు పెడుతున్నారనంటే అందరికీ అనుమతి లేదు, మరియు అమ్మని డైరెక్ట్ గా పట్టుకోవడం చేత కొన్ని సందర్భాలలో అవాంఛనీయతనో లేకపోతే ఇంకేదైనా ఏర్పడుతుందని పూర్వీకులు పెద్దలు ఏం చేశారనంటే గ్రామం మధ్యలో ఉండాలి, గ్రామానికి బాగుండాలి, లోకానికి శ్రేయస్సు ఉండాలి, గ్రామ ప్రజలు వ్యవసాయం చేసుకున్నప్పుడు బాగుండాలన్న ఉద్దేశముగా గజస్తంభాన్ని పెట్టి ఆ గజస్తంభం నుంచి ముట్టుకున్నాక అమ్మను ముట్టుకుంటే నీ శరీరంలో ఉన్న సగం దరిద్రం గజస్తంభంలో పోతే మిగతా దరిద్రం అంతా అమ్మని మొక్కినాక పోతుంది అని చెప్పి మన పూర్వీకులు నిర్ణయించిన మహాస్తంభం తల్లి అది. ఓకే గురుగారు, ఫైనల్ గా డివైన్ పవర్ అంటే ఏంటి అసలు? దేవుడి ఆధ్యాత్మిక శక్తి అంటే ఏంటంటమ్మా, కలియుగంలో మంత్రాలకు మాత్రమే దేవుడు పలుకుతాడు. అందుకే వేద మంత్రాలని చదవడానికి పురోహితులు ఉంటారు గుడిలో. డివైన్ అంటే ఏంటంటే అమ్మా మీరన్నట్టు ఆధ్యాత్మికంగా, పవర్ అని అంటే ఏంటంటే దేవుడి యొక్క శక్తి. దేవుడి శక్తిని ఏ విధంగా నిర్ణయించారు అని అంటే, దేవుడి శక్తిని చూడాలి అని అంటే మొదట నీ అంతరాత్మని చూడాలి. నీ అంతరాత్మ ఒకవేళ పరిశుద్ధముగా పవిత్రముగా ఎలాంటి చంచలత్వము ఎలాంటి స్వార్థము లేకుండా ఉంటే అప్పుడు దేవుడి యొక్క శక్తి నీ మీద పనిచేసే విధముగా నీవు చేస్తున్న కొన్ని కార్యక్రమాలలో నిస్వార్థముగా ఉంటే నీకు విజయం ఇచ్చి నీకు కొన్ని విషయాలలో గెలుపునిచ్చేదానికి ఆయన గారిని నువ్వు మనసు ద్వారా గెలిస్తే ఆయన యొక్క శక్తి నీకు చూపిస్తాడు. అంటే ఆయన శక్తి అంటే విగ్రహం శక్తి అమ్మ, గుర్తుపెట్టుకో. విగ్రహం డివైన్ పవర్ అంటే దేవుడి యొక్క బలము. ఏ దేవుడు అని అడగకూడదు, మళ్ళీ దేవుడు అంతర్యామి పరమాత్ముడు తల్లి. ఓకే గురువు గారు, మంచి అంశాలు చెప్పారు. కనీసం ఆమెకి ఇప్పుడైనా కన్నులు తెచ్చుకొని నిజమేంటి అనే దానికి బయటికి వస్తే బాగుంటది. ఇప్పటికైనా ఆవిడ ముందుకు రావాలి. రాకపోవడం వల్ల చాలా ఛానళ్లు మొదలు పెట్టేశాయి, చాలా ఛానళ్లు తీసేస్తుంటే అయినా కూడా ఆవిడ నిన్న ఒక వీడియో వదిలింది, భక్తులు రావాలి, కొందరు అపవిత్రం చేశారు, కొందరు ఇలా చేశారు అని అంటుంది కదా. ఆవిడ అలానే కంటిన్యూ చేస్తే కమిషనర్ గారి దగ్గర ఫైల్ మూవ్ అయి ఉంది, బ్రాహ్మణ సంఘాల వాళ్ళు ఆల్రెడీ పెట్టేశారు, ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెట్టేశారు, చాలా మంది ప్రెస్ రిపోర్టర్లు అందరు కాసుకొని కూర్చున్నారు. ఇంకా ఆవిడ వినకపోతే దుష్ట సంహారం ఏ విధంగా చేస్తారో ఇక్కడ నుంచి మనందరం చూపిస్తాం. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. నమశివాయ నమః. సో చూసారు కదా, ఇది ఆమె కథ. అండ్ ఇంకొక క్వశ్చన్ మనం మర్చిపోయినాం, ఇలవేల్పు అని మనం ఎవరిని అంటామని ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేసినాం. ఇంటి అంటే కడప లోపల ఉంటే ఇలవేల్పు, బయట ఉంటే గ్రామ దేవత అని అంటారనమాట. సో అన్నిటికీ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా ఆమె కన్నులు తెరుచుకొని ఆమె రియలైజ్ అయ్యి ఇది కాదు, ఓకే నేను తప్పు చేశాను, అసలు మణిదీపేశ్వరి అమ్మగారే లేరు అని క్లియర్గా చెప్తుంటే వీళ్ళేమో స్టిల్ ఇంకా ఆమె బిహేవ్ చేస్తుంది. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అసలు భూమి పైన ఇంతవరకు ఆ పేరు గల టెంపులే లేదు అని చెప్పేసి, అయినా సరే ఈమె స్టిల్ నాటకం ఆడుతుంది. ఇంకా జనాలకి చెప్తున్నా, పిచ్చోళ్ళలాగా నమ్మకండి, అసలు అమ్మవారు ఆ మణిదీపేశ్వరి అనే అమ్మవారే భూమి మీద లేరు, భూమండలానికి తీసుకొని రాలేరు అని వాళ్ళు క్లియర్గా నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా కూడా ఇంకా మీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కోసం లేని దేవతని ఆమె సృష్టిస్తే ఆమె దగ్గరికి మీరే వెళ్తున్నారు. ఇక పైన ఇలాంటివి జరగొద్దు అంటే అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద మీరు ఒక అవగాహన తెచ్చుకుంటే మీ డబ్బులు ఖర్చు అవ్వవు, మీరు బాగుంటారు. అండ్ మీకు ఏమైనా సమస్యలు ఉంటే నిజంగా ఇప్పటివరకు చాలా టెంపుల్స్ ఉన్నాయి, వేరే టెంపుల్స్కి వెళ్ళండి. కానీ మనుషులు ఎవరూ కూడా మీ కాళ్ళ నొప్పులనో లేకపోతే మీకున్న ప్రాబ్లమ్స్నో నయం చేయలేరు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప డాక్టర్స్ చేసే పనిని కూడా వీళ్ళు చేస్తున్నారు అంటే మీరు వెళ్ళకండి, మంత్రాలకు చింతకాయలు రాలేవు అని అంటారు కదా. సో అలా అన్నమాట. ఇప్పటికైనా మీరు అవగాహన తెచ్చుకొని వాట్ ఈజ్ వాట్ అండ్ వాట్ ఈజ్ గాడ్ అండ్ వాట్ ఈజ్ షీ అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది.